అందరూ కూడా నమస్కారం చేయాలమ్మా. అందరూ కూడా ఆ యొక్క స్వామికి నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా మహాసంకల్పం చెప్పారు మన స్వామి. కళ్యాణ మహోత్సవంలో ప్రతి కళ్యాణంలో కూడా మహాసంకల్పం చెప్తాం. ఆ యొక్క మహాసంకల్పం అన్ని సందర్భాల్లోనే చెప్పమన్నమాట. ఒక్క మానవ కళ్యాణంలోని, దేవతా కళ్యాణంలోని, మహాపుణ్యనది స్నానాల్లోని, విశేషమైనటువంటి దేవతా ప్రతిష్టలో మాత్రమే ఈ యొక్క మహాసంకల్పం జరిగింది. అన్ని చోట్ల కూడా మహాసంకల్పం చెప్పరనమాట. ఎందు గురించి అంటే మహాసంకల్పం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క కళ్యాణం చేస్తే వచ్చేటటువంటి ఫలితం చెప్తున్నాడు మహాసంకల్పంలో. ఒక కళ్యాణం చేస్తే ఎంత ఫలితం యజ్ఞోపవీతారణ చేస్తున్నారు. అందరూ చెప్పండి, నమస్కారం చేసుకుని భక్తులు అందరూ కూడా చెప్పాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాలు ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అందరికి చూపించి అలా అందరికి చూపిస్తున్నారు. ఒకసారి చూడగలగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాలు ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం పవిత్రం పరమస్తు తేజ సాంఘాయి కళ్యాణ మహోత్సవం లాగా ప్రవరంటే స్వామి వారి యొక్క గోత్రనామాలు. అంటే స్వామి వారి యొక్క తండ్రి, స్వామి వారి యొక్క తాత, స్వామి వారి యొక్క ముత్తాత, ఈ యొక్క ప్రబలంతా కూడా జరుగుతుంది. మానవ కళ్యాణంలో కూడా తాత ముత్తాతల పేరు మానవ కళ్యాణంలో కూడా చెప్తాం. అంటే ఆ వరుడు ఎవరి అబ్బాయి, ఎవరి మనవడు, ఎవరి ముది మనవడు. అదే విధంగా అమ్మాయిలు కూడా చెప్తాం. ఆ యొక్క పెళ్లి కుమార్తె ఎవరి కుమార్తె, ఎవరి యొక్క మనవరాలు, ఎవరి యొక్క ముది మనవరాలు. అదే విధంగా దైవ కళ్యాణంలో కూడా వారి యొక్క ప్రభల చెప్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రభ చెప్తున్నారు స్వామి. స్వామి వారి యొక్క గోత్రం పరమశివస గోత్రం అట. స్వామి వారి యొక్క గోత్రం పరమశివస గోత్రం. పరమశివస గోత్రోద్భవస్య సదాశివ ఏంటంటే సదాశివరత్రే సదాశివ శర్మణోరత్రే. స్వామి వారి యొక్క ఎవరి తాతగారి యొక్క పేరు, ముత్తాతగారి పేరు ఏంటంటే సదాశివుడట. సదాశివుని యొక్క ముదుమనుడట ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు. సదాశివ శర్మణత్రే. మహానటేశ్వరుడు యొక్క మనుడట యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క తాతగారి పేరు మహానటేశ్వరుడు అట. కుమారుడయా అంటే ఉమామహేశ్వరుడు యొక్క కుమారుడు అనమాట. ఈ విధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్యేశ్వరమరాయ పేరు ఏంటయా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరుడు అనమాట. ఇప్పుడు వధువు యొక్క ప్రవణ చెప్తున్నారనమాట. వధువు యొక్క ప్రవణ ఏంటంటే అమ్మవారి యొక్క వల్లి అమ్మవారి యొక్క ప్రవణ చెప్తున్నారు. కాశ్యప వత్సార నైధ్రువ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవతి యతిరాజ శర్మణోన్నత్రే. అమ్మవారు ఎవరి యొక్క ముందు మనవరాలంటే కాశ్యప గోత్రోద్భవస్య అంటే వారి గోత్రం కాశ్యప గోత్రం అట. యతిరాజ శర్మణోన్నత్రే. శర్మణోన్నత్రే అంటే ఎదిరాయ శర్మణి యొక్క ముందు మనవరాలట ఆ యొక్క వల్లి అమ్మవారు. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్య కాశ్యప వత్సార నైధ్రువ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య ఓం నంబిరాజవర్మణ పౌత్రీ. నంబిరాజవర్మణ అంటే నంబిరాజు అనేటటువంటి మహారాజు గారి యొక్క మనురాలట యొక్క వల్లి అమ్మవారు. నంబిరాజు శర్మణ. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్య కాశ్యప వత్సార నైధ్రువ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రస్య దుంబరాజ శర్మణ పుత్రీ. దుంబరాజు శర్మణ పుత్రే అంటే దుంబరాజు గారి యొక్క కుమార్తెట. దుంబరాజు శర్మణ పుత్రే. కాశ్యప వత్సార నైధ్రువ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రస్య ఓం శ్రీ వల్లీనాయికాం నామ్నీం కన్యా. అమ్మవారి పేరేంటి అంటే
వల్లి అమ్మవారి పేరు వల్లి నాయకాం కాణాం నేం కన్యాం. ఓం జన్మది దేవసేన కాశ్యప వత్సార నైద్రువ త్రయాదశీ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య చతుర్ముఖ బ్రహ్మణో నప్తే. దేవసేన అమ్మవారి యొక్క ప్రవణ జరిగిందన్నమాట. కాశ్యప గోత్రం ఆ యొక్క అమ్మవారి గోత్రం కూడా చతుర్ముఖ బ్రహ్మణ నప్తే. చతుర్ముఖ అనేటటువంటి పేరు గల మహారాజు గారి యొక్క మహారాజు గారి యొక్క ముదుమనవరాలట ఆ యొక్క దేవసేన. ఓం కశ్యప బ్రహ్మణ పౌత్రి. కశ్యప బ్రహ్మ గారి యొక్క మధురాలట ఆ యొక్క వల్లి దేవసేన అమ్మవారు. ఓం దేవేంద్ర శర్మణ పుత్రి. దేవేంద్రుడి యొక్క కుమార్తెట ఆ యొక్క దేవసేన. దేవేంద్ర శర్మణ పుత్రే కాశ్యప గోత్రోద్భవే శ్రీ దేవసేనానాం కన్యా. దేవసేనానాం కన్యాం అంటే ఈ యొక్క అమ్మవారు దేవసేన నామంతో పిలువబడుతున్నారు. అలా స్వామి గారికి ఆ వల్లి దేవి దేవసేన ఇద్దరి యొక్క తల్లిదండ్రులు స్వామివారి యొక్క సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావన చేసి పాద ప్రక్షాళన గావిస్తున్నారు. నారాయణ స్వరూపాయ నారాయణ స్వరూపస్య నమో స్వరందాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిరోర్వాహాయ సహస్రనామాయ పురుషాయ సహస్రనామాయ సహస్రకోటి యుగధారిణే నమః. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజో శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సురేష్ నూతన వస్త్రాలు ఉన్నాయా? నల్ల వేసి లేకపోతే సురేష్ యజ్ఞోపేతం పూజ యజ్ఞోపేతం పూజ. ఆ పల్లె ఇచ్చేసుకో, వాళ్ళ దగ్గర పల్లె ఇచ్చేసుకో. గంధం కుంకుమ ఓటు పెట్టు. శ్రీ యజ్ఞోపేతాయ నమః. ధాయామి శాంతమేనావాయామి ఆవాహన సమర్పయామి శోభాన్ నవరత్న సింహాసనం సమర్పయామి సర్వోపచార పూజాన్ సమర్పయామి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణుదేవ సూర్యన్ త్రివిక్రమారామణ శ్రీరామ శ్రీ కేశవరత్నామ దామోదర సంకృష్ణ వాసుదేవాన్ ప్రద్యుమ్నాను దామోదర హరే శ్రీకృష్ణాయ శ్రీకృష్ణపరమణే నమః. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి అయ్యవారికి రక్షాబంధన దానం చేయడం జరిగింది. తదుపరి ఓం తిలై సూర్యమండల పర్యంతం ఓం గంగావారిగాటి సప్తశమంత్ర పర్యంతం నివాస సిద్ధ్యర్థం అంటే తిలై సూర్యమండల పర్యంతం అంటే తిలలు అంటే నువ్వులు అన్నమాట. నువ్వులు రాసి భూమండలం నుంచి సూర్యమండల పర్యంతం వరకు వెయ్యాలట. వేసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గింజ తీయాలట. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకి ఆ రాశి మొత్తం జరుగుతుందో అప్పటి వరకు కూడా మీరు చేసినటువంటి కన్యాదాన ఫలితాన్ని అనుభవిస్తారట. అంతటి మహిమ అన్నమాట మీ యొక్క కన్యాదాతలకు కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా అంత విశేషమైనటువంటి కన్యాదానం లభిస్తుంది అనమాట. మాషం అంటే మినువులు అనమాట. మాషై ధ్రువమండల పర్యంతం అంటే మాషం అంటే మినువుడు భూమండలం నుంచి ధ్రువమండల పర్యంతం వరకు వెయ్యాలట. వేసిన తర్వాత ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గింజ తీయాలట. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకి ఆ రాశి మొత్తం జరుగుతుందో అప్పటి వరకు కూడా మీరు చేసినటువంటి కన్యాదాన ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారట. అంతటి మహిమాన్వితమైనటువంటి ఫలితం బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. ఈ విధంగా మీ కన్యాదాతలకి ఫలితం వస్తుంది అనమాట.
అంతేకాకుండా ఈ పేర్ల మీద కూర్చున్న కన్యాదాతలు పితృదేవతలకు కూడా ఈ ఫలితం వెళ్తుందట. పితృదేవతలు అంటే తాత ముత్తాతలు అనమాట. కాలం చేసినటువంటి వారు ఉంటారు చూసారా, తాత ముత్తాతలు. దానికి ఒక చిన్న కథ ఉందన్నమాట. ఏంటయ్యా అంటే మీ తాత ముత్తాతలు అందరూ కూడా భూమండలం మీద అంటే భూలోకంలో ఉన్నప్పుడు వారు చేసుకున్నటువంటి పుణ్య ఫలితాల వల్ల కొంతమంది ఆ యొక్క శివలోకంలోకి, విష్ణులోకంలోకి, స్వర్గలోకంలోకి వెళ్ళి ఆ యొక్క స్వర్గాన్ని అనుభవిస్తూ ఉంటారట. మరి కొంతమంది వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల వల్ల నరకలోకంలో పడి నరకాన్ని అనుభవిస్తూ ఉంటారట. నరకాన్ని అనుభవిస్తూ ఒకనొక రోజు నరకాన్ని అనుభవించలేక పార్వతీ పరమేశ్వరులకి ప్రార్థిస్తారట. ప్రార్థించి ఈ విధంగా అడుగుతారట, ఏమనంటే ఓ పార్వతీ పరమేశ్వరులారా, మేము ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నాం స్వామి, మాకు నరకలోక విముక్తి చేసి స్వర్గలోక ప్రాప్తి లభించాలంటే మేము ఏం చేయాలి స్వామి అని అడుగుతారట. అడిగేసరికి అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా చెప్తారట, ఏమనంటే మీ యొక్క వంశంలో ఎవరైనా సరే కన్యాదానం చేస్తే ఆ దాన ఫలితం వల్ల మీరు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది సుమా అని చెప్తారట. అప్పుడు మరలా అడుగుతారట మీరు, ఏమనంటే మరి మా వంశంలో అందరూ అబ్బాయిలే పుట్టేస్తే మరి కన్యాదాన ఫలితం ఏ విధంగా లభిస్తుంది అని అడుగుతారట. అడిగినప్పుడు చెప్తారట, దైవ కళ్యాణంలో కూర్చొని ఆ యొక్క కన్యాదానం చేసినా సరే ఆ దాన ఫలితం వల్ల మీ అందరికీ కూడా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది సుమా అని చెప్తారట. చెప్పేసరికి వెంటనే అప్పుడు ఆనందిస్తారట ఆ యొక్క పితృదేవతలందరూ కూడా. మా యొక్క వంశంలో ఎవరైనా అమ్మాయి పుడితే బాగును, ఆ దాని ఫలితం వల్ల మేము స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని చెప్పేసి కొంతమంది, మరి కొంతమంది ఏమో ఎవరైనా సరే మా వంశంలో కళ్యాణంలో కూర్చుంటే బాగును, ఆ కన్యాదాన ఫలితం వల్ల మేమందరం కూడా స్వర్గలోకంలో స్వర్గాన్ని అనుభవిస్తాం సుమా అని చెప్పేసి ఆ యొక్క చూస్తూ ఉంటారట. మీరు ఎప్పుడైతే కన్యాదానం చేస్తారో ఆ దాన ఫలితం వల్ల ఆ పితృదేవతలందరూ కూడా స్వర్గంలో పడి స్వర్గాన్ని అనుభవిస్తూ ఉంటారట. ఈ యొక్క కన్యా మహాదానం చాలా విశేషమైనటువంటిది అనమాట. అందరూ కూడా చెప్పండి, త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర శాంతపన వాజపేయ పౌండరీక అశ్వ మేధాది శతక్రతు పుణ్యఫల వాప్యర్థం. అంటే ఇక్కడ చెప్తున్నాను, అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందా ఈ కన్యాదారులందరికీ కూడా. అశ్వమేధ యాగాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం. ఇప్పుడు చెప్పండి, మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం సర్వేషాం నరకాత్తు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే విష్ణులోకే శివలోకే నివాస సిద్ధ్యర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ కన్యాదానం అంతా కూడా దాని ఫలితాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే మయా సహా అంటే మీతో సహా, దశ పూర్వేషాం అంటే 10 తరాలు ముందన్నమాట. తాత ముత్తాతలందరూ కూడా దశాపరేషాం అంటే తర్వాత పుట్టబడేటువంటి తరమంతా కూడా, అంటే అది 10 ఇటు 10 మీరు 1 మొత్తం 21 తరం. దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానం అంటే మీ యొక్క వంశం అంతా కూడా మద్వంశానం. పితృణాం అంటే కాలం చేసినటువంటి పితృదేవతలు అన్నమాట. పితృణాం సర్వేషాం అందరికీ కూడా నరకలోకం నుంచి విముక్తి చెంది స్వర్గలోక ప్రాప్తి లభించాలి సుమా, అందు గురించి కళ్యాణం చేస్తున్నాం స్వామి అని చెప్పేసి నమస్కరించాలి స్వామికి. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం సర్వేషాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే పరమశివలోకే అందరూ కూడా చేతిలో నీళ్ళు వేసుకుని అలా ఆకులో మేళం చేయండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణాం వాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దిగేశయా కన్యే మాతో భూయాజ్ఞానాన్ మోక్షమాప్నయా కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వ. అందరూ కూడా నమస్కారం చేయాలి. కన్యే మే సర్వతో భూయా స్వద్ధాన్ మోక్షమాప్నుయాం విశ్వంభర సర్వభూత సాక్షిం సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం సాలం కృతాం సాధ్యేన్ సుశీలాయ సుధీమతే ప్రేదో అంధర్యామి ధర్మయామాప్తి సిద్ధయే కామార్థ సిద్ధయే కన్యావర గోత్రనామాన్ యుక్త్వా హర హర మహాదేవ శంభో శంకర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హర హర
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హరోం హర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హర హర మహాదేవ శంకర. అంటే మానవ కళ్యాణంలో ధర్మేచ అర్ధేచలు చెప్పిస్తాం, ధర్మేచ అర్ధేచ కామేచ చెప్పిస్తాం. అంటే కానీ మోక్షేచ చెప్పించాం. మోక్షేచ ఒక దైవ కళ్యాణంలో మాత్రమే ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే ధర్మేచ అంటే ధర్మ కార్య వ్యవహారాల్లో మమ్మల్ని నడిపించండి స్వామి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ధర్మ కార్యాల్లో నడిపించమని చెప్పేసి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత అర్ధేచ అంటే డబ్బు అన్నమాట. అంటే మేము ఇచ్చిపుచ్చుకునేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి తగాదాలు లేకుండా చూడండి స్వామి అని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క స్వామికి నమస్కరించాలి. అర్ధేచ. తర్వాత కామేచ అంటే కోరికలు అన్నమాట. మీకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా సంపూర్ణంగా నెరవేర్చమని చెప్పేసి ఆ యొక్క స్వామికి నమస్కరించాలి. ఓ మోక్షేచ. తర్వాత లాస్ట్ అయినటువంటిది మోక్షేచ. ఈ యొక్క మోక్షాన్ని ఒక్క స్వామి మాత్రమే ప్రసాదిస్తాడు. అందు గురించి మోక్షేచ మానవ కళ్యాణంలో చెప్పం, ఒక్క దైవ కళ్యాణంలో మాత్రమే చెప్తాం. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భక్తులందరూ కూడా మోక్షాన్ని ఆ స్వామి మీకు మోక్షాన్ని ప్రసాదించమని చెప్పేసి ఆ స్వామికి నమస్కరించాలి. మోక్షేచ హర హర మహాదేవ శంకర. కొన్నాగ జాదేవకులు అందరూ కూడా నమస్కారం చేయండి అమ్మా. కొన్నాగ జాదేవకుల కేతకి చంపక అయోధ్య కాశీ పురుషోత్తమ రామేశ్వర జ్ఞానగిరినాథ్ శ్రీశైల విద్య హేమాద్ర గోత్ర కైలాసాది మహాశైలానాథ్ సంకమీమాంసాన్యాయ వైశేషిక భారత ప్రాభాకర వ్యాకరణార్థస్నానాథ్ దుర్గజుస్సామాధర్మ వేదానాథ్ లగ్నహోరాత్రే ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషా. హర హర మహాదేవ. వారికి మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మాంగళ్య ధారణలో అమ్మ ఆడవాళ్ళందరూ కూడా ఆలకించాలి. మాంగళ్య ధారణలో ఎప్పుడూ కూడా 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి పుట్టినింటి వారిది, రెండోదేమో మెట్టింటి వారిది. ఈ 2 సూత్రాలు కలిపి మాంగళ్య ధారణ చేస్తారు వరుడు ఎప్పుడు కూడా. అయితే ఈ 2 సూత్రాలు కూడా ఆడవారికి ఏం సూచిస్తున్నాయి అంటే మీ హృదయాన్ని తాగుతూ ఉంటాయి అని చెప్పి కూడా మీకు ఏం చెప్తున్నాయా అంటే పుట్టింటి వారి సూత్రం చెబుతూ ఉంటుందట ఆడవారికి ఎప్పుడూ కూడా. ఏ విధంగా అంటే మీరు మెట్టింటి దగ్గర అంటే అత్తవారింటి దగ్గర ఉన్న సేపు కూడా పుట్టింటి వారి సూత్రం చెబుతూ ఉంటుందట. ఏమనంటే మీకు హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. ఏమనంటే మీకు అమ్మగారు అంటే అమ్మగారు అందరూ కూడా ఉన్నారు, అందములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. మీరందరికీ కూడా మీ మెట్టినింటి దగ్గర అంటే మీ అత్తింటి దగ్గర ఏ విధమైనటువంటి తలవంపుడు పని చేయకుండా వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా చూస్తూ ఉండమ్మా. అంటే మీ అమ్మగారి ఇంటికి అత్తింటి వారి దగ్గర ఎప్పుడు కూడా భంగం కలగకుండా చూస్తూ ఉండమని చెప్పేసి అమ్మగారు పెట్టినటువంటి మంగళసూత్రం చెబుతూ ఉంటుందట. రెండవది అత్తింటి వారి మంగళసూత్రం అన్నమాట. అత్తింటి వారి మంగళసూత్రం మీ హృదయాన్ని తాగుతూ చెప్పిందట. ఏమనంటే మీకు అత్తింటి వారు అందరూ ఉన్నారు, భర్త అత్తమామలు అత్తింటి వారు అందరూ కూడా ఉన్నారు. మీ యొక్క అత్తింటి వారికి పుట్టింటి వారి దగ్గర ఏ విధమైనటువంటి తలవంపులు రాకుండా వీరి కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా చూస్తూ ఉండమ్మా అని చెప్పేసి ఆడవారి హృదయాన్ని తాగుతూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయన్నమాట. అంటే 2 కళ్ళు అనమాట ఆడవారికి. పుట్టింటి వారు ఒకటి, మెట్టింటి వారు ఒకటి. దేనికి ఏ కంటికి ఇబ్బంది వచ్చినా సరే ఇబ్బంది. కనుక ఆడవారిలోనే ఉంటదన్నమాట మొత్తం అంతా కూడా. ఇటు అయినా సరే అటు అయినా సరే ధర్మంగా నడవాలంటే ఆడవారిలోనే ఉంటది. కనుక ఈ 2 మంగళ సూత్రాలు కూడా మీ హృదయాన్ని తాగుతూ చెప్తూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఆ యొక్క అమ్మవారికి మంగళ సూత్ర ధారణ జరుగుతుంది. అందరూ కూడా మీ అందరికీ కూడా దీర్ఘ సుమంగళ యంత్రం ఉండాలని చెప్పేసి నమస్కరిస్తూ
सर्वं श्री हर हर महादेव मांगल्य देवताय नमो नमः బ్రహ్మాండంగా అందరికీ కూడా భజేంద్రులు ఒకసారి ఆగారు స్వామి భజేంద్రులు ఒకసారి ఆగారు భజేంద్రులు అందరూ చెప్పండి మాంగళ్యం తంతునానేన లోకరక్షణ దాంట్లో వేసి హేతునా పల్లవులకి ఇచ్చే శ్రీనివాస్ కంఠే పల్లవులకి ఇచ్చే పద్నామి శుభగేత్వం పంజీవ శరదాం శతం ఆ గురుగారు చూపిస్తున్న నమస్కారం చేసుకోండి అలా కలగత్వం స్వామి హర హర మహాదేవ హర హర మహాదేవ భక్తామి సుభగే వందే హర హర వెనక్కి ఒకసారి దాత్రి గల శ్రీనివాసు విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ దేవీ స్మరామి లోకరక్షణ హేతునా కంటే స్వామి జీవించి అందరికీ వస్తాయి అందరికీ ఇచ్చే బాధ్యత నాది అందరికీ వస్తాయి అందరికీ వస్తాయి అందరూ నమస్కారం చేసుకోవాలి అందరికీ వస్తాయమ్మా మన బియ్యం సంచేది ఇందాక వచ్చిన బియ్యం సంచేది అరటిపండు తీసా అరటిపండు తీసి మెల్లిగా అమ్మ అందరికీ వస్తాయి అందరికీ ఇస్తారు మంత్రి గారు అందరికీ ఇస్తారు విద్యాబలం దేవబలం దేవ లక్ష్మీ యోగీశ్వర